మన పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా మన దృష్టిలో ఇంకా ఎప్పటికీ చిన్నపిల్లలానే ఉంటారు కదా! అలాగే పిల్లలు కూడా ఒకవైపు పెద్దవాళ్ళలానే బిహేవ్ చేస్తూ, ఇంకోవైపు తల్లిదండ్రులు తమని ఇంకా చిన్న పిల్లల్లా ట్రీట్ చేస్తే ఎంత బావుండు అని అనుకుంటూ ఉంటారు. అది జెలసీ కాదు, అలాగని చిన్నవాళ్ళ మీద కంప్లెయింట్ కూడా కాదు. అది కేవలం అమ్మ ప్రేమలో ఒక చిన్న కార్నర్ నాకుంటే బావుండు కదా! అనే ఒక అందమైన ఫీలింగ్. అలాంటి ఒక అందమైన చిన్న ఫీలింగే ఇవాల్టి మన కథ కాబోతుంది. Hello, my little heartbeats and the hearts that beat for them. Welcome to Untold Little Hearts, a heartfelt story series by Storytime with Mama from Sindhu. పొద్దున్నే సింధు కిచెన్ కౌంటర్ టాప్ దగ్గర లంచ్ బ్యాగ్స్ ప్యాక్ చేస్తూ ఉంది. ఇంతలో నివి వచ్చి, అమ్మ నాకు పింక్ బాటిల్, అది నీ దగ్గరే ఉంది కదా అంది సింధు. ఇది కాదు, ఇది పాతది, నాకు కొత్తది కావాలి అనంది. కొత్తది ఎందుకు అంటే, నా దగ్గర యూనికార్న్ది లేదు, నాకు యూనికార్న్ బాటిల్ కావాలి అనంది. సరే సరే అంది సింధు. అప్పుడు పక్కనే ఉన్న లక్ష, అమ్మ దానికి ఇప్పుడు కొత్త బాటిల్ ఎందుకు అనంది. దాని దగ్గర ఆల్రెడీ 2 బాటిల్స్ ఉన్నాయి కదా అనంది. కానీ అక్క, నా దగ్గర యూనికార్న్ బాటిల్ లేదు అనంది నివి. సరే సాయంత్రం చూద్దాంలే అంది సింధు. లక్ష మూతి తిప్పుకుంది. ఆ రోజు సాయంత్రం సింధు పిల్లలిద్దరిని షాపింగ్కి తీసుకెళ్ళింది. నివి, అమ్మ ఇది వద్దు, అమ్మ అది వద్దు, అమ్మ ఇది చూడు వద్దు, నువ్వు బాటిల్ కోసం వచ్చావు, బాటిల్ని మాత్రమే చూడు అనంది సింధు. అప్పుడు తను వెతికి వెతికి ఒక పింక్ యూనికార్న్ బాటిల్ పట్టేసింది. అమ్మ ఇది మాత్రమే నాకు కావాలి అని చూపించింది. సరే అయితే అనంది సింధు. వెంటనే ఏ అంటూ నివి అక్క దగ్గరికి పరిగెత్తి, అక్క చూడు నా బాటిల్ అనంది. వావ్ చాలా బాగుంది అనంది లక్ష. నీకు కావాలా అనంది నివి. వద్దు, నాకు అవసరం లేదు అనంది లక్ష. ఎందుకు అని అడిగింది చిన్నారి నివి. ఇప్పుడు నేను పెద్దదాన్ని అయిపోయాను కదా అనంది లక్ష సరదాగా. ఆ మాట విన్న సింధు నవ్వుకుంది. ఇదిగో వచ్చింది నా పెద్ద బిడ్డ అంటూ. షాపింగ్ అయిపోయి బయటికి రాగానే అక్కడ హెయిర్ క్లిప్స్ షాప్ కనిపించింది. అమ్మా నాకొకటి. ఏయ్ నువ్వు బాటిల్ మాత్రమే కొంటానన్నావు కదా, అమ్మ ప్లీజ్ అమ్మ ఒక్కటే క్లిప్ అనంది. అక్కడికి వెళ్ళాక 2 క్లిప్పులు తీసుకుంది. ఏంటి ఒకటే అన్నావు కదా అని సింధు అడిగింది. అమ్మ ఇది పేరు కదమ్మా అనంది. సరే అయితే తీసుకో అనంది సింధు. లక్ష పక్కనే నిలబడి చూస్తుంది. అమ్మా అనంది. ఏంట్రా అని అడిగింది సింధు. ఏమీ లేదు అనంది. సరే పద బయలుదేరదాం అంటూ నివితో నడిచింది సింధు ముందుగా. వెనకాలే లక్ష కూడా వచ్చేసింది. ఇంటికి వచ్చాక నివి కొత్త బాటిల్ క్లిప్స్ అన్ని బెడ్ పైన పెట్టి ఆడుకుంటూ ఉంది. అక్క చూడు ఎంత బాగున్నాయో. అవునే చాలా బాగున్నాయి అంది లక్ష. అప్పుడు కొత్త క్లిప్స్ ట్రై చేసి అద్దం ముందు చూస్తూ ఉంది. అక్క ఎంతో బాగున్నాయి, నువ్వు ట్రై చేస్తావా అని అడిగింది. నాకొద్దురా ఇవి అనంది లక్ష. ఎందుకు అని అమాయకంగా అడిగింది నివి. ఇవి చిన్నపిల్లలకి సరిపోతాయి, నాది పెద్ద హెయిర్ కదా అనంది లక్ష. కాసేపు తర్వాత సింధు లోపల కబర్డ్ సర్దుతూ ఉంది. ఇంతలో లక్ష వచ్చి, అమ్మా చెప్పురా అనంది సింధు. నీవి ఏం కావాలన్నా నువ్వు వెంటనే కొనిస్తావు కదూ అనంది. ఏదైనా అవసరం ఉంటేనే కదరా కొనిచ్చేది, అయినా ఎందుకలా అడుగుతున్నావు అనంది సింధు. ఏం లేదమ్మా ఊరికే అనంది. లక్ష చెంప నిమిరి మళ్ళీ తన పనిలో పడిపోయింది సింధు. లక్ష కాసేపు అలాగే ఉండి మెల్లిగా వెళ్ళిపోయింది. రాత్రి పిల్లల్ని పడుకోబెట్టడానికి వెళ్ళింది సింధు. అప్పుడు వెంటనే నివి, అమ్మా నాకు ఇవాళ బెడ్ టైం స్టోరీ కావాలి అనంది. అబ్బా ఇప్పుడారా అనంది సింధు. అవునమ్మా, సరే ఏం స్టోరీ చెప్పాలి చెప్పు అని అడిగింది. నాకు ఎప్పుడు చెప్పేదే నా చిన్నప్పటి కథే అనంది. సరే అయితే చెప్తాను పదా అనంది. వెంటనే నివి అమ్మ ఒళ్ళో చేరిపోయింది. లక్ష బెడ్ మీద కూర్చుంది. అనగనగా ఒక అడవిలో అనంది సింధు. అమ్మ అలా కాదు, నన్ను చూస్తూనే చెప్పాలి అనంది. సరే అయితే అని నవ్వుకుంటూ చెప్పింది సింధు. లక్ష కూడా వింటోంది. కథ పూర్తయ్యేలోపు నివి నిద్రలోకి జారుకుంది. తర్వాత పిల్లలిద్దరికి ముద్దు పెట్టి సింధు రూమ్ లోంచి బయటికి వెళ్ళబోయింది. స్టోరీ అయిపోయేలోపు నివి నిద్రలోకి జారుకుంది. తర్వాత లైట్ ఆఫ్ చేసి సింధు గదిలోంచి బయటికి రాబోతుంటే మెల్లిగా లక్ష అమ్మా అని పిలిచింది. ఏంట్రా అనంది సింధు. నాకు ఒక బెడ్ టైం స్టోరీ చెప్తావా అని అడిగింది. నీకా, నువ్వు పెద్దదాని అయిపోయావు కదా అంటూ నవ్వింది సింధు. కానీ ఇవాళ నేను చిన్నదానిలా బెడ్ టైం స్టోరీ వినాలనుకుంటున్నాను అనంది లక్ష. ఆ రోజు సింధు లక్ష కోసం కథ చెప్పడం మొదలుపెట్టింది. ఆ రోజు తనకి ఒక విషయం అర్థమైంది. లక్షకి నివి అంటే అసూయ కాదు, అలాగని తనకు దొరకందేదో కావాలని కోరిక కూడా కాదు. ఒక్కోసారి మన పెద్ద పిల్లలు నన్ను కూడా దగ్గర తీసుకో అని చెప్పకుండానే మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సరే అయితే ఇంతకీ ఏ కథ కావాలి అని అడిగింది సింధు. నాకు చిన్నప్పుడు చెప్పేదాన్ని కదమ్మా, అదే కథ చెప్పు అనంది. నీకు ఇంకా గుర్తుందారా అని అంది సింధు. అన్నీ గుర్తున్నాయమ్మా అనంది లక్ష. సరే అయితే చెప్తా పటు అని ఒకప్పుడు అది స్టార్ట్ చేసింది. అమ్మా అలా కాదు, నాకు నువ్వు చిన్నప్పుడు ఎలా చెప్పేదానివో అలాగే చెప్పాలి అనంది. సరే అయితే అంటూ మొదలుపెట్టింది. మధ్యలో అమ్మ చివర్లో నాక బావిలో పడిపోతుంది కదా అనంది లక్ష. అయ్యో క్లైమాక్స్ ఇప్పటికి చెప్పేస్తే ఇలాగే, నాకు ముందే తెలుసు కదమ్మా అంటూ నవ్వింది లక్ష. సరే అంటూ కథ కొనసాగించింది. ఇంతలో నివి లేచింది. అమ్మా నాకు కథ వినిపిస్తోంది, నువ్వు పడుకో నానా అనంది సింధు. లేదమ్మా నేను కథ వింటా అనంది.
సరే అయితే వింటూ పడుకో అంటూ దగ్గరికి తీసుకుంది నివిని కూడా. కథ అయిపోయేసరికి నివి నిద్రలోకి జారుకుంది. లక్ష ఇంకా మెలకువతోటే ఉంది. ఇప్పుడు పడుకోమ్మా అంటూ సింధు లేవబోయింది. అమ్మా ఇంకాసేపు ఉండొచ్చు కదా అంటూ అడిగింది లక్ష. సరే అయితే చెప్పు. అమ్మా ఇవాళ స్కూల్లో ఏం జరిగిందంటే అంటూ మొదలుపెట్టింది. తర్వాత తన ఫ్రెండ్ గురించి, అటు టీచర్ గురించి, క్లాస్లో జరిగిన ఒక సిల్లీ జోక్ గురించి, లంచ్ టైంలో ఎవరెవరు ఏం తీసుకొచ్చారో అబ్బా మొదలుపెట్టింది. అసలు ఆపడమే లేదు. ఒకటి తర్వాత ఒకటి చెప్తూనే ఉంది. సింధు మాత్రం ఆశ్చర్యంగా అవునా అయితే నువ్వేం చేశావు? నేను ఏమీ చేయలేదు. ఎందుకు అని అడిగింది సింధు. నాకు నవ్వొచ్చిందమ్మా అనంది లక్ష. సింధు కూడా నవ్వుతూ మరి మీ ఫ్రెండ్ ఏం చేసింది? అదే కదమ్మా అసలు కామెడీ అనంది లక్ష. లంచ్ బాక్స్ ఓపెన్ చేసి చూసే వరకు అందులో అన్నం లేదు. మా ఫ్రెండ్ మర్చిపోయి వాళ్ళ అమ్మమ్మ మెడిసిన్ బాక్స్ తీసుకొచ్చింది లంచ్ బాక్స్ కి బదులుగా. టీచర్ షాక్ అయిపోయారు అనంది. అయ్యో పాపం అంటూ సింధు కూడా నవ్వింది. మరి మీరంతా ఏం చేశారు? మేము చచ్చేలా నవ్వాం అనంది లక్ష. అయ్యో పాపం ఆ పాప ఏం చేసింది? ఏం చేసింది? లంచ్ బ్రేక్ అయ్యే వరకు తలా ఒకటి షేర్ చేసి తనకిచ్చాము అనంది లక్ష. ఇంకా ఏం జరిగింది అని అడిగింది సింధు. అప్పుడు లక్ష కాసేపు ఆలోచించి ఇవాళ మ్యాథ్స్ టీచర్ బోర్డు మీద సమ్ చేస్తూ ఆన్సర్ తప్పుగా రాశారు. అయితే మీరేం చెప్పలేదా అని అంది సింధు. అందరం సైలెంట్ గా ఉన్నాం. కాసేపటి తర్వాత మా ఫ్రెండ్ లేచి మ్యామ్ మీరు చేసిన ప్రాబ్లంలో ఒక చిన్న మిస్టేక్ ఉంది అనంది. అప్పుడు లక్ష టీచర్ లాగా వాయిస్ మార్చి చిన్న మిస్టేక్ కాదు ఇది పెద్ద మిస్టేక్ అనంది. ఇద్దరు నవ్వుకున్నారు. కాసేపటి తర్వాత సింధు ఒకటి గమనించింది. లక్ష చెప్తూనే ఉంది ఒక విషయం తర్వాత మరో విషయం. తన ఫ్లో అసలు ఆగట్లేదు. అమ్మ పీటీ సార్ వాళ్ళు ఏం చేశారో తెలుసా మా క్లాస్లో? అదిగో గేమ్స్ పీరియడ్ లో అంటూ ఒకటి తర్వాత ఒకటి చెప్తూనే ఉంది. సింధు నవ్వుతూ కాసేపటి తర్వాత అడిగింది ఇవన్నీ ఎవరికి చెప్పలేదా? చెప్పలేదు. ఎందుకు? ఏముంది చెప్పడానికి? మరి నాకెందుకు చెప్పావు? తెలీదమ్మా అనంది లక్ష. ఇంకా చెప్పు అనంది. ఏం చెప్పాలి? నీకు నచ్చింది ఏదైనా చెప్పు అనంది. లక్ష కాసేపు ఆలోచించి అమ్మ నువ్వు చిన్నప్పుడు స్కూల్ నుంచి తీసుకొచ్చేటప్పుడు నాకు చాక్లెట్ కొనిచ్చేదాన్ని కదా ఇంకా గుర్తున్నారా? అవును. మరి ఇప్పుడెందుకు కొనివ్వట్లేదు? సరే కొనిస్తాలే. నువ్వు అడగట్లేదు కదా మరి అనంది సింధు. అమ్మా అయితే అడగాలా? అడుగు అనంది. అయితే 2 లేదు 1 లేదు 2 1.5 ఇంతలో సింధు ఇదేం లెక్కే అనంది. అయితే 2 కొను అనంది లక్ష. ఇంతలో మంచంలోనివి పక్క కదిలి నాకు ఒక చాక్లెట్ అనంది. నువ్వు నిద్రపోతలేవా అని అడిగింది లక్ష. నిద్రలోనే ఉన్నాను కానీ చాక్లెట్ అని వినిపించింది అని కళ్ళు మూసుకొని మాట్లాడుతోంది నివి. లక్ష నవ్వుతూ అమ్మా ఇది అసలు నిద్రపోదు. అప్పుడు సింధు అది నీ చెల్లిరా అనంది. కాసేపటి తర్వాత నివి నిజంగానే నిద్రపోయింది. అప్పుడు సింధు ఇంకేమైనా చెప్పాలా అనంది. లేదు అనంది లక్ష. తన తలని దుప్పటి కప్పి వెళ్ళబోయింది సింధు. ఇంతలో లక్ష పిలిచింది. అమ్మా ఇవాళ నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకురా అని అడిగింది. ఇవాళ నీతో చాలాసేపు మాట్లాడాను కదా అయితే రేపు కూడా మాట్లాడుకుందామా అనంది లక్ష. సరేలేరా అనంది సింధు. నెక్స్ట్ డే పిల్లలిద్దరూ స్కూల్కి రెడీ అయిపోయారు. అప్పుడు సింధు లక్షను పిలిచి నాన్న ఇలా దగ్గర రా అనంది. లక్ష రాగానే తన చేతిలో 2 చాక్లెట్స్ ఇచ్చింది. ఇదిగో నువ్వు అడిగిన చాక్లెట్స్. అప్పుడు వెంటనే నివి పరిగెత్తుకొచ్చి అమ్మా మరి నాకు అని అడిగింది. నీ బ్యాగ్లోనే ఉంది అనంది లక్ష. అదేంటి దానికి ఎందుకు ఇచ్చావు అనంది సింధు. నీతో మాట్లాడడం ఎంత సంతోషంగా ఉంటుందో చెల్లితో షేర్ చేసుకోవడం కూడా అంతే సంతోషంగా ఉంటుందమ్మా అనంది లక్ష. తన చాక్లెట్లో సగం అమ్మకిచ్చింది లక్ష. నాకెందుకు అని అడిగింది. నేను మాట్లాడాను కానీ నువ్వు కూడా అదే ఇంట్రెస్ట్ తోటి విన్నావు కదమ్మా అందుకనే నీకు అనంది లక్ష. స్కూల్కి బయలుదేరే టైం అయింది. నివి ముందు పరిగెత్తుతుంది. అప్పుడే లక్ష నివి వాటర్ బాటిల్ తీసుకున్నావా అయ్యో అంటూ మళ్ళీ తన బాటిల్ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ అక్క అనంది నివి. అక్క ఇవాళ నువ్వు స్టోరీ చెప్పాలి అనంది నివి. నేనా అనంది లక్ష. నువ్వు చిన్నప్పుడు వినే స్టోరీ నాకు కావాలక్క అనంది. సరే అయితే రాత్రి చెప్తానులే అనంది. ఇద్దరు చేతిలో చేయి పట్టుకుని స్కూల్కి బయలుదేరారు. సింధు డోర్ దగ్గర నిలబడి అలా పిల్లలు వెళ్తుంటే చూస్తూ ఉండిపోయింది. నిన్నటి వరకు తను అనుకుంది లక్ష చాలా పెద్దదైపోయింది. తన అవసరం ఇంకా తనకు ఉండకపోవచ్చేమో అని. తన పనులు తనే చేసుకుంటుంది. చెల్లిని కూడా జాగ్రత్తగా చూసుకుంటుంది. తనకేమన్నా హెల్ప్ కావాలన్నా చేస్తుంది. సింధుకి ఇప్పుడు బాగా అర్థమైంది. పిల్లలు పెద్దగా అవుతున్న కొద్దీ మన ప్రేమ అవసరం వాళ్ళకి తగ్గిపోదు. అది అడిగే విధానం మాత్రమే మారుతుందని. చిన్నప్పుడు ఎత్తుకోమని అంటారు. ఆ తర్వాత నా మాట విను అంటారు. ఇంకాస్త పెద్దగయ్యాక మా స్కూల్లో ఏం జరిగిందో చెప్తాను విను అని అంటారు. ఏజ్ వాళ్ళమైనా సరే అమ్మతో చెప్తే ఆ సంతోషమే వేరు. ఆ షేరింగ్ కి అంత వాల్యూ ఉంటుంది. టుడేస్ మామాస్ మిషన్. ఈ రోజు మీ పిల్లల్ని దగ్గర తీసుకుని వాళ్ళ రోజు ఎలా గడిచిందో అడిగి చూడండి. వాళ్ళు ఏం చెప్పలేదనుకో ఇవాళ మీకు గుర్తున్న ఒక ఫన్నీ ఇన్సిడెంట్ గురించి అడగండి. మెల్లిగా ఆలోచించి ఒకటి చెప్తారు. ఆ తర్వాత ఇంకోటి, ఆ తర్వాత ఇంకోటి. మరి కాసేపట్లో మన పిల్లలు వాళ్ళ మనసులో
రోజంతా దాచుకున్న ఒక చిన్ని ప్రపంచాన్ని మన ముందు విప్పుతారు. పిల్లలకి మనం ఇచ్చే టైం కన్నా మనం వాళ్ళ మాటలు వినే ఇంట్రెస్ట్ ఉందా లేదా అనే ఫీలింగే ఎక్కువగా గుర్తుంటుంది. బహుశా వాళ్ళకి కావాల్సింది ఇంకో కొత్త టాయ్ కాదు, మీతో ఒక 10 నిమిషాలు మాట్లాడడమే కావచ్చు. మళ్ళీ మన స్టోరీ టైమ్ విత్ మమ్మాలో మరో మంచి కథతో మీ ముందుకొస్తాను. అంటిల్ దెన్ బాయ్.